పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురు మణి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఆలోచనతో పర్యావరణానికి రక్షణ కల్పించేందుకు మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామం అని, మొక్కలతోనే పర్యావరణానికి రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు ఆగూరు శ్రీను, రాజాన రాంబాబు, చిట్లు గణేష్, బంటు శిరీష్, కథా విస్సు, గుండ్రెడ్డి గౌరీ, కర్రి మణికంఠ, బి గోవిందమ్మ, జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇన్ఫెక్షన్ అది కన్ను తగ్గిపోతుంది, అది నార్మల్. అందరికీ నమస్కారం. మా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి అందరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకల్ని అద్భుతంగా చేసుకోవాలనే ఆలోచనతోనే, వినూత్నంగా చేయాలన్న ఆలోచనతోనే, ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఒక ఆలోచనతోనే ఈ మొక్కలు నాటడం కానీ, ఈ రక్తదానం కానీ, అలాగే వృద్ధులకి, అనాథాశ్రములకి ఈరోజు కావాల్సిన బట్టలు కానీ, ఆహారం కానీ, పొలాలు కానీ ఇచ్చే కార్యక్రమాన్ని జన సైనికులందరూ తీసుకోవడం, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మొక్కలు అవసరం, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది అది నిజం. ఇంతకుముందు వాతావరణం, ఇప్పుడు వాతావరణం చూస్తే ఎప్పుడు అసాధారణంగా పడడం, లేదనంటే వర్షాలు లేకపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, ఒక ఫారెస్ట్ మినిస్టర్గా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చనైన ఆంధ్రప్రదేశ్ని చూడాలని, ప్రతి ఊరు పచ్చగా ఉండాలని, ఆ వాతావరణాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరగడం, ఈరోజు జన సైనికులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొనడం, ఆయన పుట్టినరోజుని రాష్ట్రం మొత్తం ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి తయారు చేయడం మాకు అందరికీ ఆనందం ఇచ్చింది. ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు ఎప్పుడు నవ్వుతూ 10 మందికి సాయం చేస్తూ అందరికీ ఉంటారని, ఇప్పుడున్న ఈ సమకాలిక రాజకీయాల్లో ఆయన ఒక సింబాలిక్ పొలిటీషియన్గా ఉంటారని మేము ఆశిస్తూ ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన జన సైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.